హాయ్ అండి. ఇదైతే లక్షవారం ఈవినింగ్ మినీ వ్లాగ్. ఒక 3 బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను రేపటికి కుట్టడం కోసం. అయితే కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ లో పెట్టి అంటించేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇంకోటి అలా అంటించడానికి ఉందన్నమాట. ఇక ఈ రోజు కుట్టిన 4 బ్లౌజులు కూడా హెమ్మింగ్ నుండి వచ్చేసాయి. ఈ కటింగ్లు చేయడం, అంటించుకోవడమే 7 అయిపోయింది టైము. ఇంకా త్వరగా వంట చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పక్క బియ్యము, ఒక పక్కన పప్పు అయితే పెట్టేశాను. అవి ఉడుకుతూ ఉన్న లోపల ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. దానికన్నా ముందు అయితే కిచెన్ అంతా చిందరబందరగా ఉంది. ఫస్ట్ కిచెన్ అయితే నీట్ గా సర్దేసుకుంటున్నాను. రైస్ బ్యాగ్ అలానే ఉండిపోయింది. అందుకోసమనే రైస్ డబ్బాలో వేసి ఒక సైడ్ కి అయితే పెట్టేస్తున్నాను. మొత్తం అన్ని సర్దేసుకొని ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది. ఇల్లంతా తుడిచేసరికి చాలా టైం పట్టింది. ఎందుకంటే టైలరింగ్ చేసే ప్లేస్ లో ఎలా పడితే అలా ఉంది కదా. ఇల్లంతా తుడుచుకొచ్చేసరికి అన్నం ఉడికిపోయింది. అన్నం వార్చుకొని ఆ లోపల పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు కూడా వార్చేసుకున్నాను. ఇక మా చరణ్కి అన్నం పెట్టిన తర్వాత మిగతా పనులు చేసుకుందాం అనుకున్నాను. మా చరణ్ అయితే పెరుగన్నం పెట్టమన్నాడు. అందుకోసమే కలిపేసి ఇచ్చేస్తున్నాను. ఒక స్పూన్ వేసి ఇచ్చామంటే టీవీ చూసుకుంటూ తినేస్తాడు. ఇక అన్నం కలిపేసి ఇవ్వగానే ఇంట్లో శనగలు ఉన్నాయి. శనగలు అయితే నానబెడుతున్నాను. ఎందుకంటే ఉదయం అమ్మవారి కోసం ప్రసాదం చేద్దామనేసి నానబెట్టేసి ఒక పక్కన ఇట్టామంటే సరిపోతుంది. లేదంటే మళ్ళీ మర్చిపోతాను. ఇక ఇవి నానబెట్టగానే పప్పు అయితే పోపు పెట్టేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, ఆ పప్పు వార్చాను అన్నాను కదా. వార్చిన తర్వాత ఆ పప్పు మీద కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసాను. పోపు కళాయిలోని పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు అంతటిని దాంట్లో వేసి కలిపేసుకోవడమే. ఇక్కడ పప్పు అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది. పప్పు పెట్టేసిన తర్వాత తడిగుడ్డు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా బయట వాకలు అయితే కడగాల్సి ఉంది, కానీ ఇప్పుడు కడగలేదు, ఉదయం కడుక్కుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.